తెలుగుదేశం పార్టీ కూటమిగా అధికారాన్ని దక్కించుకుని ఏడాది గడుస్తుంది. కానీ ఇప్పటికీ చాలామంది తెలుగుదేశం పార్టీ నేతల్లో తాము అధికారంలో ఉన్నామా, ఇంకా విపక్షంలో కొనసాగుతున్నామా అన్న సందేహాలే వినిపిస్తూ ఉంటాయి. చాలా విషయాలకు సంబంధించి తమ మాట చెల్లుబాటు కావడం లేదు, విపక్ష నేతలదే ఇంకా హవా నడుస్తుంది అంటూ ఆందోళన వ్యక్తమవుతూ ఉంటుంది. చాలా విషయాల్లో ఇది చూసాం. తాజాగా ఒకే రోజు జరిగినటువంటి 2 ఘటనలు ఆ పార్టీ శ్రేణుల్లో ఇలాంటి ప్రశ్నల్ని మరింతగా పెంచుతున్నాయి. అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలోని జడ్పీ చైర్మన్ ఛాంబర్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి చిత్రం వేలాడుతూ ఉండడం టీడీపీ నేతల్ని కలవరపరిచింది. అక్కడ జడ్పీ చైర్పర్సన్గా ఉన్న నాయకురాలు వైఎస్ఆర్సీపీ కావడంతో ఆమె ఛాంబర్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మను తొలగించేదానికి అధికారులు సిద్ధపడలేదు. దీని మీద నేరుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి 3 ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అంతా ఛాంబర్లోకి వెళ్ళి పెద్ద స్థాయిలో రచ్చ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినప్పటికీ ఇంకా ప్రభుత్వ కార్యాలయాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటమే వేలాడుతున్నటువంటి వైనం అనేక మందిని విస్మయానికి గురిచేస్తుంది. మరి ఇంతకాలంగా ఏం చేశారు, ఎందుకని తొలగించలేకపోయారు, చూస్తూ ఎందుకున్నారు, దీనికి బాధ్యత ఎవరిది అంటే సమాధానం లేనటువంటి వ్యవహారం. సరిగ్గా ఇదే సమయంలో ఆర్కే రోజా తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరి ఆ తర్వాత చంద్రబాబు ఆయన కుటుంబం మీద ఆమె ఎంతగా దాడి చేసిందో, ఆమెను అడ్డుకునేదానికి తెలుగుదేశం పార్టీ ఎంతగా ప్రయత్నం చేస్తుందో మనం అంతా చూసాం. చివరికి 2014-19 ఎన్నికల్లో ఆమెను ఓడించాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించకపోగా 2024లో మాత్రం ఆమె ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పటికీ ఆర్కే రోజాకి తిరుమల కొండల్లో లభిస్తున్నటువంటి ప్రాధాన్యత తెలుగు తమ్ముళ్ళని కలవరపరుస్తుంది. తాజాగా ఆర్కే రోజా తిరుమలలో దర్శనానికి వెళ్ళినటువంటి సమయంలో ఏఈఓ వెంకన్న చౌదరి ఆమెకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు అంటూ విస్తృతంగా ప్రచారం సాగుతోంది. వైఎస్ఆర్సీపీలో మంత్రిగా పనిచేసి తిరుమల కొండల దర్శనాల విషయంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు అంటూ ఆమె మీద ఫిర్యాదులు ఉన్నాయి. ఆమె అటు జబర్దస్త్ బ్యాచ్ని, ఇతర అనేక మందిని నిత్యం వందల సంఖ్యలో దర్శనాలకు తీసుకెళ్తూ అనేక రకాలుగా దందాలు సాగించారు అన్నది ఆమె ప్రత్యర్థుల వాదన. అలాంటి రోజాకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో టీడీపీ నేతలు స్వయంగా పిలిచి పోస్టింగ్ ఇచ్చినటువంటి వెంకన్న చౌదరి రోజాకి శాలువాలు కప్పడం, ఇతర రూపాల్లో ప్రాధాన్యత ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు అనేటువంటి వ్యవహారం టీడీపీ కార్యకర్తలకు ఏ మాత్రం రుచించట్లేదు. సోషల్ మీడియాలో దీని మీద చాలా పెద్ద రచ్చ చేస్తున్నారు. వెంకన్న చౌదరి మీద చర్యలు తీసుకోవాలి అంటూ టీడీపీ శ్రేణులే డిమాండ్ చేస్తున్నాయి. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట ఘటన జరిగి కొంతమంది భక్తులు మరణించిన ఘటనలో వెంకన్న చౌదరికి చాలామంది టీడీపీ కార్యకర్తలు అండగా నిలబడ్డారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు వెంకన్న చౌదరికి మద్దతు ఇస్తే ఇప్పుడు మళ్ళీ వాళ్ళే వెంకన్న చౌదరికి వ్యతిరేకంగా ఆర్కే రోజాకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యవహారం మీద ఘాటుగా మండిపడుతున్నారు. మరి ఏంటి ఘటనలు, ఎందుకు ఇలా జరుగుతోంది? ఇది కూడా టీడీపీ నేతలకే అంతుబట్టినటువంటి అంతు చెక్కనటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, అధికారం వచ్చి ఏడాది గడుస్తుంది. ఏడాది తర్వాత కూడా ఇంకా యంత్రాంగాన్ని పూర్తిగా సెటరైట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఉందా? ఇంకా నేటికి అనేక మంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలకే ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో ఉన్నారా అనేటువంటి సందేహం కలుగుతుంది. ఒకవైపు ఏమో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తమ ప్రభుత్వం వస్తుందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వేధింపులకి కవ్వింపులకి పాల్పడుతున్నటువంటి వాళ్ళందరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరిస్తున్నారు. ఒకవైపు విపక్ష నేత గట్టి హెచ్చరికలతో అధికార యంత్రాంగాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేస్తుంటే, మరొకవైపు అధికార యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అణుకువగా వ్యవహరిస్తున్నటువంటి తీరు టీడీపీ నేతల్ని కలవరపాటు గురి చేస్తుంది. తమ అధికారం ఎందుకు అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. పూర్తిగా అధికార యంత్రాంగాన్ని దారికి తెచ్చుకోలేనటువంటి స్థాయిలో తమ అధినాయకత్వం ఉందా అనేటువంటి ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. మరి దీన్ని ఎప్పటికి సర్దుకుంటారు, ఏ రీతిలో సెటరైట్ చేసుకుంటారు? తాము ఏరుకోరి తెచ్చుకున్నటువంటి అధికారులు కూడా
వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో వీటన్నిటినీ ఏ రీతిలో సర్దుబాటు చేసుకుంటారు? చాలా ముఖ్యమైనటువంటి అంశాలు.